అంటే అమ్మా అంటే అర్థం కాలేదు. అమ్మా అంటే అట్లా మాట్లాడదు, మంచిగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. నీ ఇష్టం అంటే నీ ఇష్టం ఎట్లా? నీ అమ్మ అట్లా చేయదు. అట్లా మాట్లాడదు సార్, మంచిగా మాట్లాడాలి. ఏం చేస్తున్నావురా? గాడిదలు కాస్తున్నాడా? అట్లా అనద్దు, తప్పురా. కోయిలాలో కోయిలమ్మలాలో ఎన్నెన్ని జన్మల బంధం మన మల్ల చెట్టు కింద కూర్చున్నా మనదైన వంతుకుమ్మా నల్ల చీర ఎత్తుకొని రంగ సూపు చూసుకుంటా నా మనసు తెచ్చినవి బొమ్మ. కాదు నీ పేరు ఇట్లా నువ్వు పాట పాడుతుంటే సంతోషం అనిపిస్తుంది. కాదు అది ఫేస్ ఇట్లా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇట్లా పాట పాడుతుంటే నాకు ఇట్లా చూస్తుంది. నన్ను చూస్తలే డాడీ చూస్తున్నా, గోడ గోడ చూస్తున్నా. నువ్వు అట్లా అన్నావు నీ ఇష్టం ఏమంటావేమో. నా ఇష్టమే, ఎప్పుడు చూసినా నీ ఇష్టమేనా? నీ అవ్వ గూడెప్పుతానా గూడెప్పుతానా అయ్యా గూడెప్పుడు నువ్వు గూడెప్పుతాను. ఇంట్లో అందరు కూడా పోదా మమ్మీ తప్ప. ఎవరెవరు ఎవరు తప్ప? మమ్మీ తప్ప. మమ్మీ తప్పనా? మమ్మీ ఎందుకు? మమ్మీ పచ్చపూర. ఏంటంటే పచ్చపూర? నువ్వు నువ్వు గూడెప్పుతానా? ఓకే ఓకే. నీకు గూడెపూల అని ఎట్లా పేరు వచ్చిందిరా? ఏ ముత్తాతలు? అంటుకున్న పిచ్చి ప్రేమ ఆగదు, పెందలం చిన్ని గుండె చాలదు, కోయిలా హాయ్ కోయిలా ఫస్ట్ నుంచి పడతా. అంటుకున్న పిచ్చి ప్రేమ ఆగదు, పెందలేమో చిన్ని గుండె చాలదు, కోయిలా హాయ్ కోయిలా కోయిలా హాయ్ కోయిలా అంతవరకే చూపుతాతున్నా పిల్ల, అట్టోడసను ఇట్టోడసను కాదులు ఏపిస్తాం పిల్ల, మెల్లగా 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 తువాలకంగా ముడేసుడు ఆసింగ బాసింగా బలాలే జలుగునల్లే చేతుల సిలకర బనాలి జలుగునలే రాములు రాములేం రాములు రాములు పెద్ద మమ్మీ ముద్దుల పెద్ద మమ్మీ రిషి కర్రా అని అంటారు. అది ఒకటి రిషి ఇంకేం పిలుస్తా నాకు తెలియదు. రిషి అంటే అది ఇంకెక్కువ ఇంకేమన్నా అంటే చెప్పు ఎట్లా అంటారు? ఇంకేమున్నది వస్తలేదు. నీ పన్ను పోయి మస్తు రోజులు అవుతుంది తల్లి, పన్ను అది కదా ఎక్కిరి కదా నువ్వే ఎక్కిరిస్తున్నావు. నేను ఎందుకు ఎక్కిరిస్తున్నా తల్లి? మంచిగా ఉంది పన్ను అది. ఇదిగోండి ఇది పోయింది. అయింది నేనేం చేయాలి దానికి పోతే. కలను వరమో కలవరమేనో కోయిలాలో కోయిలమ్మలాలో ఎన్నెన్ని జన్మల బంధం మనదో మల్ల చెట్టు కింద కూర్చున్నా మనసైనా ముద్దు గుమ్మ లంగని వేసుకొని దొంగ సూపు చూసుకుంటా నా మనసు దోచినాయమ్మందే. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక రెండు చూడ చూడ రుచిలా జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. దాన్ని పాటలాక వాడు అదొకటి లైన్ వచ్చింది. టూత్ పేస్ట్ లో ఉప్పు ఆసివి కప్పు ఇవ్వక కోయిలి ఏంటండి ఇవ్వక మోగ్లి ఇవ్వక
క్యా వానికి అట్లా చేయొద్దు తల్లి. ఆడ అన్నయ్యరా? అన్నయ్యనే, మళ్ళీ అన్నయ్య కాదంటలేము. నీకంటే పెద్దోడు. మన చెల్లమ్మ, నేను నా తనకన్నా చిన్నదాన్ని. మరి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తాను, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా. అట్లా అన్నది ఇయ్యాలి. ఫస్ట్ రిషి నువ్వు గిట్ట ఇస్తా అని చెప్పాలి బేట. ఎప్పటికి ఇస్తాడు కాబట్టి నేను ఇస్తున్నా. ఇంకా కానీ నువ్వే హుషారున్నావు అని అనుకుంటావు ఎప్పుడు. నేనా? వానికి ఎప్పుడు చూసినా కానీ అది చేస్తుంటావు కదా. నేనా? కొడతానా? కొట్టుడు కాదు, వాడిని గెలవనీయకుండా మాట్లాడుతుంటున్నావు. హుషారున్నాను ఎప్పుడు చూసినా. అతను గెలవనీయకుండా అంట. మరి వానికి అట్లా మాట్లాడతారా రా చెప్పు. నేను మాట్లాడతా. ఏం మాట్లాడతా? తెలుగు మాట్లాడతా. తెలుగే, నాకు ఇంగ్లీష్ రాదు కానీ. నేను నేర్పిస్తా. చెప్పవ పాట. ఇంగ్లీష్ పోయాను. ఐ వాంట్ టు టాక్ విత్ యూ ఇంగ్లీష్. ఐ వాంట్ టు టాక్ ఇంగ్లీష్ అంటే ఐ వాంట్ టు టాక్ విత్ యూ ఇంగ్లీష్. నేనేం మాట్లాడుతున్నా కాదు, నేను నీతో అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నా. మాట్లాడు. అదే అడుగుతున్నా నీకు కదా. ఇంటికి పోతే అల్లవారి పాప ఇంకేముంటుంది, అది మొత్తం మర్చిపోయినా. జని పాప ఇటు చేయాలి మా పాప తెలుగు ఒక నిర్మాత. ఇంకేముంది చిన్నగా అంటారు, గట్టిగా మాట్లాడాలి. అనాలా మంచిగా గట్టిగా మాట్లాడాలి. ఇట్లా మాట్లాడాలా? గమపాగరిసా సాని నీ దని దని నా పాప గమపాగరిసా గమపాగరిసా సాని నీ దని దని నా పాప పద పసా పద పసా పద పమరి మగా సరి రేగ గమ మా పద పమ గరి సరి రేగ గమ మా పద పమ గరి సరి రేగ గమ మా ప సరి రేగ గమ మా ప సరి గమ మా ప. అంతే, నాకు అదే ఇట్లా ఉంటే ఇట్లా మంచిగా కొడతా కదా. చూపెట్టు. ఇంకో ఇట్లుంటే మంచిగా కొడతా, ఇట్లా పెడితే గలీజ్ కొడతా. ఇగో ఇప్పుడు గలీజ్ కొడతలే అన్నిటికీ అంటారు. ఏంది మాకే దొడ్డు అవుతుంది, ఇగో ఇట్లా అంటే మాకే దొడ్డు అవుతుంది అని చెప్తారు. మీరే ఏమన్నా అడిగితే ఇట్లా మా ఇంట్లో మాత్రం ఏమో అని అర్థం. అన్నయ్య రాకేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి నచ్చట్లు ఆడుతూ కూర్చుంటాడు. అన్నయ్య గర్ల్స్ కన్నా ఎక్కువ అన్నయ్యనే మాట్లాడతాడు అనుకో బస్సులా. నిజంగా పాపం తల్లి వాడని మాట్లాడతాడు. నువ్వు వచ్చి చూడదాడు తెలుసు ఎంత అలా మాట్లాడతాడు. అన్న ఎన్నిసార్లు వెళ్ళినా అని మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడేమో అతనికే కాదు. ఇగో ఈరోజు బస్సులో ఏమంటుండు, చెల్లమ్మా ఇట్లా అనంటు ఏం చేయాలంటే చెప్తలేడు. సగం అర్థం కాలేదు. ఏం చేయాలి? ఇంటికి వచ్చినాక అడుగుదాం అనుకున్నాం, మర్చిపోయినా. ఇప్పుడు అడుగుదా. వసంత ఎంతో సుందరుడవు మా తారు, నువ్వెంతో సుందరుడవు మా తారు అంత సుందరుడవు మా తాను, నేనెంతో మురిసిపోయినాను. దావలవర్ణ అదే వాడతాడు ఎక్కువ. అంటే ఇడుక ఎవరు మామ ఎక్కువ ఎప్పుడు చూసినా దావలవర్ణుడా దావలవర్ణ, ఎప్పుడు వచ్చినా దావలవర్ణుడు అదే పాట వస్తుంది మామ నట్లకి వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. KRA A to Z ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.